అంటున్నారు. ఒకవేళ ఎంపీ ఉంటే బాటంగా చెప్పడానికి దానికి దాయాల్సిన అవసరం ఏముంది? ఏం బ్లాక్మెయిల్ రహస్యం ఉంది? మరి ఏం ఆలోచి పడాలనుకున్నారో వాళ్ళే కదా చెప్పాలంటూ డైరెక్ట్ గానే కామెంట్ చేస్తున్నారు. ఏమంటారు? అంటే ఒకటి మేడం, ఒక్క మాట సమాధానం చెప్పే ఒక్క నిమిషం టైం అంతా వెంకరెడ్డి గారు తీసుకుంటే ఇంకా మేమేం మాట్లాడాలి? నేను వెంకరెడ్డి గారు ఏం తీసుకోలేదు ఉంటే మేమేమని చెప్పగలుగుతాం. మొత్తం టైం అంతా తను తీసుకున్న తర్వాత మేమేం చెప్పగలుగుతాం చెప్పండి. మాట్లాడండి గౌతమ్ గారు. నేను ఏమంటున్నానంటే మేడం నేనేమంటున్నానంటే బీజేపీ ఎంపీ అంటే పేరు చెప్పినంత మాత్రాన, అంటే చెప్పకపోయినంత మాత్రాన అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, అంటే ఆ పేరుని అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాట్లాడుతున్నారో, బ్లాక్ మెయిల్ అని అంటే ఒకటి ఆశించి బ్లాక్ చేసేది ఆ బ్లాక్ మెయిల్. మాకు వాళ్ళతో ఏం ఆశించేది ఉంది? వాళ్ళతో వచ్చేదేముంది, పోయేదేముంది? మాకేం అవసరం? అక్కడ ఉంటేనే ఖచ్చితంగా ఒక ఎంపీ ఉన్నాడు. ఈ హెచ్సియు భూముల వివాదం జరిగిన కాలం నాటి నుంచి మీరు వార్తల్లో, అంటే నేను ఇప్పుడు మా నాయకుడు చెప్పలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి ఒక బీజేపీ ఎంపీ నాయకుడు మొదటి నుంచి హెచ్సియు భూములకు అనుకూలమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ రోజు కూడా అనుకూలమైన స్టేట్మెంట్ ఇచ్చినది గవర్నమెంట్ భూమి అని చెప్పి. ఈ రోజు కూడా మీరు చూడండి టీవీలలో ఒక ఎంపీ, ఆ ఎంపీ ఎందుకట్లా ప్రతి దానికి ఇచ్చేస్తున్నాడు. ఈ రోజు వెంకరెడ్డి గారు ఏమంటున్నారు? అవునయ్యా, గవర్నమెంట్ భూమి అనేది బదలాయింపు కానప్పుడు, యూనివర్సిటీ దాని కింద ఉన్నప్పుడు అది యూనివర్సిటీ భూమిగా పరిగణించాలి కానీ అది ప్రభుత్వ భూమిగా ఎట్లా పరిగణిస్తామని చెప్పేసి చాలా నిక్కచ్చిగా వెంకరెడ్డి గారు మాట్లాడుతున్నాడు బీజేపీ పార్టీ నుంచి. అది చాలా నిజాయితీ అయిన స్టేట్మెంట్. కానీ ఒక ఎంపీ మాత్రం పదే 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 ఒకే మాట చెప్తున్నాడు, అది ప్రభుత్వ భూమి, అది చేసుకోవడానికి వీలుంది, ఆ వీలున్న దాని ప్రకారమే చేసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నాడు. అది మీరు గమనించండి. ఆ ఎంపీ ఎవరో మనందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెట్ అది. కానీ అదే ఇప్పుడు మా నాయకుడు ఆ మాట చెప్పలేదు కాబట్టి మీరు రెగ్యులర్ గా గమనిస్తే ఈ ఇష్యూ జరిగిన కాడి నుంచి ఎవరు అనుకూలంగా మాట్లాడుతున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు సార్ ఎవరు అనేది. అదే విధంగా ఇప్పుడు ప్రాజెక్టులు కట్టడానికి అటవీ శాఖ పర్మిషన్స్ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రాజెక్టులు కట్టింది. ఏ చెట్లు కొట్టలేదా, ఏ పుట్టలు కొట్టలేదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ప్రాజెక్టులు కట్టడానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ఒక ప్రాజెక్ట్ గానీ లేకపోతే ఇంకోటి గానీ కట్టడానికి అవకాశం ఉంటది. అది అటవీ శాఖ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఇంకో రకంగా అంటే భూమికి సంబంధించిన వివాదాలు కావచ్చు, అది ఏవైనా సరే అన్ని క్లియర్ అయిన తర్వాతనే, అన్ని పర్మిషన్స్ తెచ్చుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ కడతాం. ఆ కట్టుకున్న దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ రోజు హెచ్సియు భూములకు ప్రాజెక్ట్ కట్టడానికి. అదే విధంగా 311 జీవో ఎత్తేసారని చెప్పేసి మాట్లాడుతున్నారు మోహన్ గారు. 311 జీవో ఎత్తేయడానికి మేము ఆలోచన చేసిన మాట వాస్తవమే, మోహన్ గారు చెప్పినట్టు. కానీ దానికి సెంట్రల్ గవర్నమెంట్